హనుమాన్ కార్యసిద్ధి మంత్రం శాస్త్రీయమే కాదు, హేతుబద్ధం కూడా. ప్రతి ఒక్కరికి తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఎంతో ఆశగా ఉంటుంది. అయితే కొందరు ఎంతో శ్రద్ధాశక్తులతో పనులు మొదలుపెట్టినా ఏవో అడ్డంకుల వల్ల ఆగిపోతుండటం, లేదా పని అసలు మొదలవ్వకపోవటం ఇలాంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలో తోచక చాలా సంఘర్షణ అనుభవిస్తూ ఉంటారు. కానీ శాస్త్రీయంగానూ, ఆధ్యాత్మికంగానూ, హేతుబద్ధంగానూ అన్ని విధాల మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఉంటాయి. అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. మంత్రంలో హేతుబద్ధం, శాస్త్రీయము ఏమిటని ఎగతాళి చేయకండి. రామాయణం 7 ఖండములు. అద్భుతమైన కావ్యం. ఇందులో ప్రతి ఖండంలో సర్గాలు ఉంటాయి. ఈ సర్గాల్లో మళ్ళీ శ్లోకాలు ఉంటాయి. ఇలా మొత్తం 24,000 శ్లోకాల సమ్మేళనమే రామాయణం. ఈ రామాయణంలో సుందరకాండ 5వది మరియు చాలా ప్రత్యేకమైనది. రామాయణంలో ప్రతి కాండకు రామచంద్రుని స్థితిగతుల ఆధారంగా పేర్లు ఉన్నాయి. కానీ 5వ కాండకు సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారంటే, సుందరకాండలో జరిగే ప్రతిదీ ఎంతో సుందరమైనదని, అందుకే సుందరకాండ అనే పేరు పెట్టారని వాల్మీకి మహర్షి చెప్పారట. ఈ సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో సీత దగ్గరకు వెళ్ళిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. సుందరకాండలోని 39వ సర్గంలో 5వ శ్లోకంగా ఉన్న ఈ మంత్రమును సీతాదేవి హనుమంతుడికి చెబుతూ, హనుమ, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడు నువ్వే. ఇదిగో ఈ మంత్రంను సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. ఇది నీ వలనే సాధ్యమవుతుందని చెప్పిందట. హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ దాన్ని సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడని పురాణ కథనం. అందుకే ఆ మంత్రాన్ని హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు 40 రోజుల పాటు పఠించడం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి. ఇక శాస్త్రీయంగా చూస్తే ఒక మంత్రాన్ని ఓపికగా 108 సార్లు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల మనిషిలో సంకల్ప సిద్ధి పెరుగుతుంది, ఓర్పు ఎక్కువవుతుంది. రామాయణంలోని మనం చెప్పుకున్న హనుమాన్ కార్యసిద్ధి మంత్రం సంస్కృత శ్లోకం. ప్రతి సంస్కృత శ్లోకానికి కొంత వైబ్రేషన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిల్టర్ చేసి మానసికంగాను మరియు శారీరకంగాను మనిషిని దృఢంగా మారుస్తుంది. మనిషి యొక్క మానసిక శారీరక స్థితి మెరుగైతే ముందు కంటే మంచి ఫలితాన్ని పొందుతాడు. అంతేకాదు దైవం అనే నమ్మకం మనిషిలో చాలా గొప్ప క్రమశిక్షణను కలిగిస్తుంది. ఈ విధంగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం జపించటం వల్ల అన్ని విధాలుగా విజయం చేకూరుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.